నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల దృష్ట్యా 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రుతుపవనాలు క్రమంగా తమిళనాడు వైపు కదిలే అవకాశాలున్నాయన్న ఐఎండీ ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళంను తాకాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల దృష్ట్యా 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రుతుపవనాలు క్రమంగా తమిళనాడు వైపు కదిలే అవకాశాలున్నాయన్న ఐఎండీ ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానలతో పలు జిల్లాలు జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల దృష్ట్యా 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు ప్రాంతాల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రుతుపవనాలు క్రమంగా తమిళనాడు వైపు కదిలే అవకాశాలున్నాయన్న ఐఎండీ ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది. ఇక ఇదే అంశం పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సుంత ఏదైతే చూసుకుంటే ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు కాస్త లేట్ అయినా మొత్తానికి అయితే కేరళను కూడా ప్రధానంగా తాకాయన్నట్టు కూడా అర్థమవుతుంది. ఏదైతే వాతావరణ అధికారులు తెలిపిన ప్రకారం దాదాపుగా ఏదైతే జూన్ 3 నుంచి జూన్ 5వ తేదీ కల్లా ఏదో ఒక రోజు కూడా నైరుతి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. ఇప్పటికే ఆ నైరుతి ఋతుపవనాలు అటు సమీపంలో ఉన్న కేరళ సమీపంలో తాకాయి. దాని నుంచి కూడా అటు దక్షిణ భారతదేశం నుండి చూసుకుంటే అటు ఉత్తర భారతదేశం వైపు కూడా అది ప్రయాణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం దాదాపుగా ఇప్పటికే జూన్ 12 నుంచి 14వ తారీఖు ఈ 3 రోజులలో కూడా ఏదో రోజు కూడా తెలంగాణను కూడా నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయి. అటు దీనివల్ల కూడా ఎక్కువ వర్షపాతం ఉన్నదని కూడా వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. అంటే దాదాపుగా అటు కేరళ, తమిళనాడులో ప్రవహించినాయి. ఇప్పటికే అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా విపరీతమైన కూడా వర్షాలు కూడా ఉండే ప్రభావం కూడా ఎక్కువ ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు ఇప్పటికే కేరళ, తమిళనాడు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ప్రీ మాన్సూనే కంటిన్యూ అవుతుంది. అంటే ప్రీ మాన్సూన్ దాదాపు జూన్ 10, జూన్ 11, 12 ఈ తేదీ వరకు కూడా ప్రీ మాన్సూన్ కంటిన్యూ అవుతుంది. దీని తర్వాత ఏదైతే నైరుతి ఋతుపవనాలు కూడా
తాకే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా దీంట్లో ఒక అంశం ఏమిటంటే అటు ఎల్నినో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ జూన్ మంత్ మాత్రం ఎక్కువ వర్షాలు పడతాయి. దాని తర్వాత కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలే పడతాయి. దాదాపుగా 10% డెఫిషియెంట్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు కేరళలో కూడా అడుగుపెట్టిన ఋతుపవనాలు ఇంకా తెలంగాణ రాకకై కూడా ఎదురు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు రైతులు కూడా ఇప్పటికే సన్నద్ధం కావాలంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు రైతులకు కూడా పంట చదన చేసుకునే సమయం కాబట్టి వాళ్ళు కూడా తయారు కావాలన్నట్టు కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. అటు జూన్ 8 నుంచి 13 మధ్య ఏదో ఒక రోజు తెలంగాణలో తాకే అవకాశాలు కూడా మరింత ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాల ఎదురు చూపు కోసం ఈ రోజు ముగింపు పలికిందనుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలు రాక అక్కడ కూడా కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో కూడా కొంచెం వర్షాలు కూడా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. దాని నుంచి కూడా అటు ఉత్తర తెలంగాణ వైపు కూడా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో కూడా మరింత జూన్ మంత్ లో కూడా ఎక్కువ వర్షాలు కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఐఎండీ హెచ్చరించింది. సునీత. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.